హలో ఎవరివన్, ఎలా ఉన్నారు? నేను మీ అర్చన. వెల్కమ్ టు మై ఛానల్. మన కిచెన్ అర్చస్ రెసిపీస్కి ఈజీ అండ్ న్యూ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఇవాల్టి రెసిపీ వచ్చేసి మెంతి కూర ఆలు కర్రీ. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము. వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. 2 పెద్ద సైజు ఆలుని ఇలా కట్ చేసుకుని 2 టైమ్స్ వాష్ చేసి వాటర్ వేసి పెట్టుకున్నాను. అలాగే 4 కట్టల మెంతి కూర తీసుకున్నాను. మీకు కావాలంటే 2 కూడా తీసుకోవచ్చు. ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అండ్ వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. కడాయి హీట్ అయిన తర్వాత 1/2 కప్పు ఆయిల్ వేసేసుకుందాం. ఇక్కడ నేను ఆలు ఉడికించి తీసుకోలేదు కాబట్టి డైరెక్ట్ కట్ చేసి వేసుకుంటున్నాను కాబట్టి 1/2 కప్పు ఆయిల్ తీసుకుంటున్నాను. కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసేసుకుంటున్నాను, సన్నగా కట్ చేసుకున్నది. కర్రీ మీకు తొందరగా అవ్వాలంటే ఆలుని కుక్కర్లో వేసి ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఆలుని డైరెక్ట్ కట్ చేసి వేసుకుంటున్నాను అన్న సంగతి గుర్తుంచుకోండి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసేసుకుందాం. ధనియాల పౌడర్ ముందుగా వేసినట్లయితే కర్రీ అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఎప్పుడైనా సరే ఫ్రై చేసినప్పుడు మీరు ధనియాల పౌడరు నూనెలో ముందుగానే ఆనియన్స్తో పాటు వేసినట్టయితే కర్రీ అనేది మంచి ఫ్లేవర్తో పాటు అలాగే రుచి కూడా చాలా బాగా పెరుగుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు వేగి మంచి కలర్ కూడా వచ్చింది కదా. నేను ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేస్తున్నాను. మీకు పచ్చిమిర్చి ఇష్టం లేని వాళ్ళైతే మీరు మిర్చి పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మిర్చి పౌడర్ వేసుకోవాలి అనుకుంటే 2 పచ్చిమిర్చిలను ఆనియన్తో పాటు కట్ చేసి వేసేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి పేస్ట్ నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ నిండుగా అయితే వేసేసుకున్నాను. మీరు కారం ఎంత తినగలిగితే అంత వేసేసుకోండి. అండ్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నట్లయితే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మెంతి కూర చేదు ఉంటుందని చిన్నపిల్లలు కానీ అలాగే కొంతమంది తినరు. ఈ విధంగా మీరు చేసినట్టయితే తప్పకుండా వాళ్ళకి నచ్చుతుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. పచ్చిమిర్చి పేస్ట్ అయితే చక్కగా వేగిపోయింది కదా. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసేసుకుందాం. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకుందాం. ఆలు కట్ చేసిన తర్వాత ఉప్పు నీటిలో ఉప్పు వేసి ఉంచినట్లయితే కర్రీలో మీరు ఇక్కడ ఉప్పు తగ్గించి వేసేసుకోండి. పసుపు పచ్చివాసన పోయి వేగిన తర్వాత ఇప్పుడు ఆలు వేసేసుకుందాం. ఇక్కడ నేను ఆలు కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్నాను. మీరు త్వరగా కర్రీ అవ్వాలి అనుకుంటే కొంచెం చిన్న సైజులో కట్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది. అండ్ ఈ కర్రీ మీకు పూరీలోకి, చపాతీలోకి, రైస్లోకి అండ్ రోటీలోకి చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అండ్ తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చూస్తూ అలాగే లైక్ కూడా చేసుకుంటూ పోండి. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు ఈ ఛానల్ని విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు నచ్చితేనే. అండ్ మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి మన రెసిపీస్ని. మంటను తగ్గించి లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఏదైనా డక్కన్ పెట్టేసి ఈ ఆలు ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుందాం. అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఆలునైతే బాగా ఉడికించాను. ఆలు ఉడికిందో లేదో స్పూన్తో కట్ చేస్తే ఈజీగా మనకు ఉడికిందో లేదో తెలుస్తుంది. ఈ విధంగా ఆలు ఉడికిన తర్వాత ఇప్పుడు మెంతి కూర వేసేసుకుందాం. ఈ టైంలో మెంతి కూర వేసుకుంటే చేదు వస్తుందా అనే టెన్షన్ వద్దు, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మెంతి కూర వేసుకున్న తర్వాత గ్యాస్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని అడగంటకుండా 1 నిమిషం పాటు కలుపుతూ వేయించుకుందాం. అడగంటకుండా 1 నిమిషం పాటు వేయించినట్లయితే పచ్చివాసన పోతుంది అండ్ చేదు కూడా రాకుండా ఉంటుంది. మెంతి కూర హెల్త్కి చాలా మంచిది. ఎవరికైనా షుగర్ ఉన్న వాళ్ళకు ఇది ఎంతో మేలు చేస్తుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి అండ్ మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది. అంతేకాదు మెంతి కూరలో పోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది. అలాగే మన హెయిర్కి కూడా చాలా మంచిది. ఓకే, ఆల్ రైట్. మెంతి కూర ఉడికేంత వరకు ఏదైనా డక్కన్ పెట్టేసి లో ఫ్లేమ్లో 3 నిమిషాలు ఉడికించుకుందాం. మెంతి కూర ఉడికేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. మెంతి కూర దగ్గర పడి బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు గరం మసాలా 1/4 టీ స్పూన్ అలాగే కొత్తిమీర వేసుకొని కలుపుకున్న తర్వాత డక్కన్ పెట్టేసి 1 నిమిషం ఉడికించుకుంటే మన మెంతి కూర అనేది రెడీ అయిపోతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చూసి అలా వెళ్ళిపోకుండా లైక్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్, బీ కూల్, స్టే హ్యాపీ.